ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు జాగ్రత్త పరులమై వినాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు నేను ప్రారంభం చేస్తూ ఉంటున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 4 కుష్ఠరోగులు, ఆ దేశములో భయంకరమైనటువంటి కరువు, శత్రురాజులు ఆ దేశాన్ని ముట్టడించారు. ఆ దేశంలో భయంకరమైన కరువు ఉన్నప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరు చనిపోతున్నటువంటి సమయంలో 4 కుష్ఠరోగులు వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు. వాళ్ళ చరిత్రను గురించి, వాళ్ళు చేసిన దాని గురించి పరిశుద్ధ గ్రంథములో దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. ఏమిటంటే, మనం ఇక్కడ ఎందుకు ఉండవలెను, లేక మనం ఎందుకు ఇక్కడ చచ్చిపోవలెను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకు మనం ఇక్కడ చచ్చిపోవాలి? ఊళ్ళోకి వెళ్దామంటే, పట్టణములకు వెళ్దామంటే కరువు ఉన్నది, అక్కడ క్షేమము లేదు. ఒకవేళ శత్రువుల దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు మనల్ని చంపేస్తారు. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేద్దాం? పట్టణములోకి వెళితే గ్యారంటీ ఉన్నది, చావుకు గ్యారంటీ ఉన్నది. అలాగే పట్టణం విడిచిపెట్టి అవతలకి వెళితే మరి మనల్ని బతకనిస్తారు, చంపేస్తారు. కాస్తో కూస్తో అక్కడికి వెళితే మనం బ్రతకడానికి అవకాశం ఉన్నది, లేకపోవచ్చు. కాబట్టి మనం ఇక్కడే ఎందుకు చచ్చిపోవాలి, ఇక్కడ ఉండకూడదని చెప్పేసి వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉంటున్నారు. ఆ మాటను మీరు గమనించండి. మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను. ఈ మాటను మనము స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ మాటను దేవుని సంగమా మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ మాట మీద మన దృష్టి సారించాలి. ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకొరకు పరిశుద్ధ గ్రంథములో మళ్ళీ ఇక్కడ కూర్చుండబెట్టి మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. నువ్వెక్కడ కూర్చున్నావో, ఎక్కడ ఉన్నావో, ఏం చేస్తున్నావో నీకు ఎరుకలోనికి రావాలి, అనగా నిస్పృహలోనికి రావాలి అని బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో, ఏమి చేస్తున్నారో, ఏం జరగబోతుందో తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకొని మనం ఇక్కడ ఎందుకు ఉండాలి, మనం ఇక్కడ ఉండకూడదు, ఈ స్థలము మనకి క్షేమకరమైనది కాదు, ఇది మరణముగా ఉండేటువంటి స్థలం, ఇది ఇక్కడ ఉండకూడదని చెప్పేసి వాళ్ళు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా వారు ఎంతోగానో ఆలోచన చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మనం లేచి వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉంటారు. లేచి వెళ్ళిపోదాం. వాళ్ళు కూర్చున్న స్థలము మంచిది కాదు, మనమున్నటువంటి లోకము కూడా మంచిది కాదు. నీ కంటికి అనేకమైన రమ్యమైనవి కనబడవచ్చు, అందమైనవి కనబడవచ్చు, మిరమిట్లు గొలిపే మురిపించే విషయాలు ఎన్నో కనబడవచ్చు మన కంటికి. కానీ ఈ లోకము మనకి మంచిది కాదు, యోగ్యమైనది కాదు. ఎందుకంటే ఈ లోకము దుష్టుని వశమున ఉన్నది. ఈ లోకం ఎవరి వశంలో ఉంది? దుష్టుడి వశములో ఉన్నది. 1 యోహాను రాసినటువంటి పత్రిక 1 అధ్యాయము 1 యోహాను రాసిన పత్రిక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ చదువుకున్నాను చూడండి. 1 యోహాను రాసిన పత్రికలో దయచేసి 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని వశమున ఉన్నదని ఎరుగుదము. లోకమంతా ఎవరి వశములో ఉన్నది? దుష్టుని వశములో ఉన్నది. ఈ లోకమును పరిపాలిస్తున్నవాడు దుష్టుడు పరిపాలిస్తూ ఉంటున్నాడు. ఈ లోకములో దుష్టుడు పరిపాలిస్తున్నాడు. సత్యమునకు చోటు లేనటువంటి పరిపాలన జరుగుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకనే చెబుతూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనములో చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం.
సర్వలోకమును మోసపుచ్చుచు అపవాడనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను. హల్లెలూయా. ఆగండి ఆగండి ఆగండి. అది ఎక్కడ పడద్రోయబడింది? భూమి మీద పడద్రోయబడను. అది అందరిని ఏం చేస్తుంది? మోసపుచ్చుచూ ఉన్నది, మోసపుచ్చుచూ ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, న్యాయము దొరకదు, సత్యము దొరకదు, జీవము దొరకదు. ఈ లోకములో మనుషులకి అందరికీ దొరికేది ఏంటంటే పాపము మాత్రం సమృద్ధిగా దొరుకుతూ ఉంటున్నది. ఏం దొరుకుతుంది? పాపము దొరుకుతూ ఉంటున్నది. మనుషులు పాపం వైపు పరుగులెడుతూ ఉంటున్నారు. జన్మ కర్మ పాపము నుంచి విడుదల పొందాలని ఆశ ఉన్నది, కానీ ఆశలో నుంచి విడుదల పొందలేకుండా ఆ పాపం వైపు పరుగులెత్తుతూ ఉంటున్నారు. కారణం, మహాఘట సర్పము దేవుని సింహాసనము దగ్గర నుంచి భూమి మీదకి పడద్రోయబడినది. వాడు మోసం చేస్తూ ఉంటున్నాడు. వాడు మనుషులు ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. భక్తి విషయంలో మోసం చేస్తున్నాడు, సత్య విషయంలో మోసం చేస్తూ ఉంటున్నాడు. సత్యం వైపు మళ్ళకుండగా అడ్డుకుంటూ ఉంటున్నాడు. వాడు మహాఘట సర్పమని లేఖనం చెబుతూ ఉంది. యేసు ప్రభువారు కూడా ఈ మహాఘట సర్పం గురించి కూడా మాట్లాడాడు పరిశుద్ధ గ్రంథములో. లూకాసు సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాను చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఆయన సాతాను మెరుపవలే ఆకాశము నుండి పడుట చూచితిని. యేసు ప్రభువారు ఉన్న కాలములో యేసు ప్రభువారు చెప్తున్నారు, సాతాను మెరుపవలే ఆకాశములో నుండి పడుట చూచితిని. యేసు ప్రభు శిష్యులతో చెబుతూ ఉంటున్నాడు, మనుషులందరినీ మోసం చేస్తూ ఉంటున్నాడు. వాడు ఆశ చూపి మనుషులు ఏం చేస్తున్నాడు? చిక్కించుకుంటున్నాడు, మోసం చేస్తూ ఉంటున్నాడు. శరీరాశలు, ధనాశలు, నేత్రాశలు, జీవబడంబాలు, ఈ లోకములో ఉన్నటువంటి అండచందాలు మనుషులకు చూపించి వాడు వలలో మనుషులు ఏం చేస్తున్నాడు? చిక్కించుకుంటూ ఉంటున్నాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ స్థలములో నీవు కాపురం ఉన్నావట. ఎక్కడున్నా నీవు? ఈ స్థలములో ఈ లోకములో నువ్వు కాపురం ఉన్న వాడు కూడా కాపురం ఉన్నాడు. వాడు కాపురం ఉన్న స్థలములో మనం ఏం చేస్తున్నాం? మనం జీవిస్తూ ఉంటున్నాం. కాపురము కాదు, వాడు కాపురం ఉన్నాడు. వాడితో కొంతమంది కాపురాలు చేస్తున్నారు, వాడితో కలిసి ఉన్నారు. వారిలో ప్రత్యేకించబడిన వారుగా మనం ఉన్నామని దేవుడు మనకు చెబుతూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇలాగు రాయము. 2వ అధ్యాయం 12వ వచనం అమ్మా చదవండి. సాతాను సింహాసనమున స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. చాలు. సాతాను సింహాసనం, వాడు ఏలుబడి. వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏలుబడి చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, వాడికి అన్నీ ఇష్టమే, కానీ ఒకళ్ళంటే ఇష్టం ఉండదు. యేసుక్రీస్తు అనే మాట అంటే వాడికి ఇష్టం ఉండదు. ప్రార్థన అంటే వాడికి ఇష్టం ఉండదు. సువార్త అంటే వాడికి ఇష్టం ఉండదు. అంటుకునే సాతానుడు మనుషుల్లో దూరి మాట్లాడుతున్నాడు, తెలుగు తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు, తింగర మాటలు మాట్లాడుతున్నాడు. ఎవడు? సాతాను. వాడు అనుకున్నాడు కదా నేను గొప్ప మాటలు మాట్లాడనుకుంటూ ఉంటాడు. అందుకొరకంట ఈ సిమ్ అంట, యేసు ప్రభు అనే మాట, ఈ సిమ్ ఇక్కడ పనిచేయదని కొంతమంది చెబుతూ ఉంటున్నాడు. ఒక బుద్ధి లేనోడా, నీ సిమ్ ఇతర దేశాల్లో కూడా పనిచేస్తుంది. ఈ సిమ్తోనే ఇతర దేశాలతో కూడా నీవు పని చేస్తుంది. మాట్లాడుతూ ఉంటున్నావు, తేలిపోతూ ఉంటున్నారు. ఇది సత్యం అనుకుంటున్నారు, కానీ సత్యము దగ్గర నిలబడలేకపోతూ ఉంటున్నారు.
బైబిల్ని దూషిస్తున్నారు, బైబిల్ నమ్మిన ప్రజలను దూషిస్తున్నారు, ద్వేషిస్తూ ఉంటున్నారు. కానీ క్రైస్తవ్యం దినదినము నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంటున్నది. దేదీపి మానమ్మగా వెలుగొందిపోతూ ఉంటున్నది. ఏదో కించపరచాలనుకుంటున్నారు, కానీ దీన్ని ఎవ్వరూ కూడా కించపరచలేకపోతూ ఉంటున్నారు. వాళ్ళే జీవితాలే తునాతునకలైపోతూ ఉంటున్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మొన్న మధ్య మహారాష్ట్రలో ఒక ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారే క్రైస్తవుల యొక్క విరోధమైన చట్టం తీసుకురావాలని బిల్లు పాస్ చేయడానికి ఎన్నో సన్నాహాలు పన్నాడు. మహారాష్ట్రలో దేవుని బిడ్డలారా, ఎన్నో వ్యతిరేకంగా చేద్దామనుకున్నారు. అజిత్ పవార్ మొన్నే విమాన ప్రమాదంలో చనిపోయాడు. ఎందుకొనికి? క్రిస్టియన్కు యాంటీగా కన్వర్షన్ బిల్లు తీసుకొద్దామని. దేవుడు తీర్పులు తీరుస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీకు చెబుతూ ఉంటున్నాడు, నీవెక్కడ ఉన్నావంటే సాతాను కాపురం ఉన్న స్థలములో నివసించుచున్నావు. నీకు ఘనత దొరకొద్దని లోకములు అనుకోవద్దు. నీకు ఘనత దొరకొద్దని, నిన్ను మంచి వాళ్ళు అంటారని ఈ లోకమును అనుకోవద్దు. యేసు ప్రభువును గురించి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ఎవరు? మోషే. యేసుక్రీస్తు నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. పౌలు కూడా ఎంచుకున్నాడు. పౌలు అంటాడు కదా, లోకమునకు మేము మురికివారము, ఎర్రోళ్ళము, లోకానికి మురికిగాను పెంటగాను వెర్రివారముగా ఎంచబడ్డాము. కానీ యేసయ్యకు మాత్రము ముద్దు బిడ్డలము. హల్లెలూయా. యేసు ప్రభువుకు మనం ఎవరు? యేసు ప్రభు మెచ్చుకుంటే చాలండి. లోకం మనల్ని మెచ్చుకోకపోయినా పర్వాలేదు. యేసు కొరకు ప్రాణాలు అలా తీసి ఇచ్చేయమన్నా ఇచ్చి పడేస్తాం. ఎవరి కొరకు? యేసు కొరకు. ప్రభునందు ప్రియమైనటువంటి అంత అమూల్యమైన వాడు యేసయ్య. అంత చక్కని వాడు యేసయ్య. అంత మధురమైన వాడు యేసయ్య. ఆ యేసయ్య కొరకు ప్రభునందు ప్రియమైన వాళ్ళ సాతాను కాపురమున్న స్థలములో, సాతాను పడదోయబడినటువంటి లోకములో దేవుని ప్రజలారా, వాడు కాపురం ఉన్నటువంటి స్థలములో, దుష్టుని వశమున లోకములో మనము క్రీస్తు సైనికులాగా ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు సైనికుల వలె ఎదుగుతూ ఉండాలి. క్రీస్తు కొరకు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుని కొరకు నువ్వు చేసిన పని ఏమైనా ఉన్నదా? ఒకటి ప్రశ్న వేసుకోండి. ఈ దుష్టుడు కాపురమున లోకములో, మహాక్రోధముతో వాడు భూమి మీద పడినటువంటి ఈ లోకములో దేవుని కొరకు నువ్వు చేస్తున్న పని ఏమిటి? దేవుని కొరకు నువ్వు చేస్తున్న పని ఏమిటి? మోషేని అడగని చెబుతాడు, యోషువని అడగని చెబుతాడు, దావీదుని అడగని చెబుతాడు. దేవుని కొరకు నేను శ్రమ పడ్డాను, నిందను భరించానని చెబుతూ ఉంటాడు. ఎవరు? దేవుని నమ్ముకుంటే ధనఘనతలు కావాలి, దావీదుకు వచ్చిన సింహాసనం కావాలి, అబ్రాహాముకు వచ్చిన వెండి బంగారములు కావాలని దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు. కానీ మనం దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? అబ్రాహాముకి ఇచ్చిన వెండి బంగారము నాకు అవసరం లేదు. ప్రభు దావీదుకి ఇచ్చినటువంటి బంగారము కూడా నాకు అవసరం లేదు, నాకు వద్దు. ప్రభునందు ఈ లోకములో నాకేమి కావాలంటే ఒక్క యేసుక్రీస్తు అనే పేరు కావాలి, కంటే చాలు. హల్లెలూయా. యేసుక్రీస్తు అనే పేరు ఎవరన్నా కోరుకుంటారా? అలా కోరుకున్నారు అనుకోండి, ఈ పక్కన కొన్ని కోట్ల రూపాయలు కట్టలు పోసి పెద్ద రాసిగా పెట్టారు అక్కడ. ఈ ప్రక్కనేమో ఒక బోర్డు మీద యేసుక్రీస్తు అని పేరు పెట్టారు. ఏమీ లేదు, ఒక చెక్క బోర్డు అలాగా నిలబెట్టి యేసుక్రీస్తు అని పేరు పెట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు పేరు కావాలి, కట్టలు కావాలా? అడిగారు అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? నిజం చెప్పండి, అబద్ధం చెప్పకండి. ఏం కావాలంటారు? వెరీ గుడ్. ఏం కావాలంటారు? ఈ నోట్ల కట్టలే కావాలి, ఈ ఐశ్వర్యమే కావాలనుకుంటూ ఉంటారు. నాలాంటి తెంగరోడు ఎవడున్నాడు అనుకోండి, ఎరుబాగులోడు ఎవడున్నాడు అనుకోండి, నాకేం వద్దులే, నేను ఆ యేసుక్రీస్తు ఆ పేరు ఒకటి ఇచ్చాడని అనుకోండి. దేవుని బిడ్డలారా,
ప్రభునందు పరలోకములు నా అంత ఐశ్వర్యం ఉంటాడు ఎవడు కూడా ఉండడు. అక్కడ ఉండాలి మన దృష్టి, అక్కడ ఉండాలి మన దృష్టి. అక్కడ వాటిని కోరుకోవాలంటే ఈ లోకములో దేవుని కొరకు నువ్వు పైకి లేవాలి. నువ్వున్న స్థలములో నువ్వు ఉండడం కాదు. ఇదే జీవితం అనుకోవద్దు, ఈ జీవితం చాలే అనుకోవద్దు, ఇలా బ్రతికితే చాలు ప్రభు అనుకోవద్దు. ఇలా బ్రతకూడదు అంతే. ఆ కుష్ఠరోగులు ఏమనుకున్నారు, ఇక్కడ కూర్చోకూడదని ఇలా ఈ బతుకు మనకు వద్దురా, చచ్చిపోదాం, బతికితే బతుకుదాం, లేచి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళ తమను బలపరుచుకున్నారు. వాళ్ళు దేవుని దగ్గరుండే జీవితాలు ఇలా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, లోకమనైనా మారాలి, లేకపోతే నువ్వన్నా మారిపోవాలంటే ఇది ఛాలెంజ్. ఎలా తీసుకోవాలి? ఛాలెంజ్గా తీసుకోవాలి. ప్రభు నా బ్రతికి ఎలా ఉండకూడదు, నీలో ఐశ్వర్యవంతుడైనా ఉండాలి, లోకములోనైనా నేను నిరుపేదనైనా ఉండిపోవాలి. నీలో ఐశ్వర్యవంతుడై ఉండాలంటే నేనేం చేయాలి? లే అంటూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనము లేవాలి. హల్లెలూయా. దేవుని కార్యాల కొరకు లేవాలి. అన్ని త్వరగా వస్తున్నాను అనే మాట సరిపెట్టలేదాను. ఇదిగో ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన జీతము ఇచ్చుటకు నా దగ్గర జీతముతో వస్తున్నానంటూ ఉంటున్నాడు. జీతం పుచ్చుకోవాలంటే మరి పని చేస్తున్నాం లేదా? ఏంటి, పొద్దున్న టిఫిన్ తింటున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి సాయంత్రం భోజనం మధ్యాహ్నం స్నాక్స్ ఉంటున్నాయి, మళ్ళీ తర్వాత రాత్రి మళ్ళీ భోజనం చేస్తున్నాం. కంటికి వినోదం, చెవికి వింపు, నోటికి ఆహారం అన్నీ అందిస్తూ ఉంటున్నాం. సుఖమైన నిద్ర. ప్రభువానికి స్తోత్రము తండ్రి. ఈ రాత్రి అంతా కాపాడు తండ్రి. ఈ రాత్రి నువ్వు నేను నిద్రపోతా, దెయ్యాలు రాకుండా కాపాడు తండ్రి. భయపెట్టే కళ రాకుండా కాపాడు తండ్రి. ఏం చేస్తాం మనం? ప్రార్థన చేస్తాం, చేయమా? ఏమండి ఈ ప్రార్థన, దేవుని ఈ ప్రార్థన చేస్తే నీకు ఏమన్నా ఒక రూపాయి నీ డిబ్బులో పడదా? కనీసం రోజుకు ఒక రూపాయిని పొదుపు చేయాలి కదా మనం. భవిష్యత్తు కొరకు ఏం చేస్తాం? కూలి పని తెచ్చుకుంటాం, ఒక 1000 రూపాయలు ఎంతో తెచ్చుకుంటాం. 1000 రూపాయలు తెచ్చుకున్న 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు 1000 రూపాయలు తినేస్తామా? ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామా? లేకపోతే డిబ్బి వేస్తామా? డిబ్బిలో 1 రూపాయి 10 రూపాయలు వేస్తాం కదా. వేసిన సంవత్సరాలు ఏం చేస్తాం మనం? ఆ డిబ్బిని పగలగొడతాం. ఎన్ని వేలు ఉంటాయి ఏమో తెలియదు. మరి దేవుడు జీతం తీసుకున్న పని చేస్తున్నామంటే, నువ్వు పని చేసినందుకు జీతం పుచ్చుకోవాలంటే ప్రభునందు ఏది పని? ఏది? బైబిల్ గ్రంథం అర్థం కావట్లేదే మీకు? ఈనాడు చక్కగా వింటున్నారు, ఆహా ఓహో మంచి ప్రసంగం అంటూ వింటున్నారు. యేసు ప్రభు చెప్పిన మాటలు ఎందుకు వింటలేదు? మీరు గ్రహించలేకపోతున్నారు. ఆయన తలాంతుల గురించి మాట్లాడాడు, మీనాల గురించి మాట్లాడలేదా? తలాంతుల గురించి మాట్లాడాడు, మీనాల గురించి మాట్లాడాడు. 10 మీనాలు ఇచ్చాడు. 10 మందికి 10 మీనాలు ఇచ్చాడు. ఏం చేయమన్నాడు? వ్యాపారం చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? వ్యాపారం చేయమన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడు దాంతో నువ్వేం చేయమన్నాడు? ఇక్కడ వ్యాపారం చేయమన్నాడు. పౌలుకి ఇచ్చాడా లేదా? పౌలుకి ఇస్తే పౌలుకి ఏం దొరికింది? పౌలుకి ఏం దొరికింది? నిందలు దొరికాయి, బాధలు దొరికాయి, దెబ్బలు దొరికాయి, జైలు దొరికింది, కరువు దొరికింది, ఆదరణ లేదు, నెమ్మది లేదు, ఎటు పోయినా శ్రమలే. బ్రతుకుతామని ఆశ కూడా పౌలుకి లేడు. అయినా సరే ఏం చేశాడు? శ్రమ పడ్డాడా లేదా? శ్రమ పడ్డాడు. ఏం దొరికింది? జీవకిరీటం దొరికింది. అర్థం ఏంటి? ఒక మహిమరాజ్యం దొరికింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పౌలు 15 సంవత్సరాలు ప్రయాసపడ్డాడో 10 సంవత్సరాలు ప్రయాసపడ్డాడో నాకు తెలియదు, కానీ 10 సంవత్సరాల్లో పరలోకములో ఒక రాజ్యాన్ని ఏం చేశాడు? హల్లెలూయా. దేవుని ప్రజలారా, నీవేం చేస్తూ ఉంటున్నావు? తలాంతుల గురించి మాట్లాడుతున్నాడంటే నీకు ఇవ్వబడిన తలాంతులు నువ్వు ఎక్కడ దాచిపెట్టావు? లే, అక్కడి నుంచి లే. దేవుడు నీకు చక్కని స్వరం ఇచ్చాడు, మాట్లాడు దేవుని గురించి. దేవుడు నీకు చక్కని పాటలు స్వరం ఇచ్చాడు, పాటలు పాడండి దేవుని గురించి. పాటలు మనకన్నీ మైకి ఉండాలి. మనకి
మైకులు ఉండాలి, ఈ కీబోర్డ్ ఉండాలి, ఈ ప్యాడ్స్ ఉండాలి, తబలా ఉండాలి, అన్ని సంగీతం బాగున్నప్పుడు నేను పాడతాను వస్తూ ఉంటారు. ఒక ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ సందర్భం అంతా గుర్తుంది. మరి మైకేల్ బ్రౌన్ గారు ఎవరో తెలియదు నాకు. ఆయన ఒక వైశ్యుడైన, నల్లగా ఉంటాడు, కాంట్లు, ప్రభుని నమ్ముకున్నాడు. ఆ కాలంలో ప్రభుని నమ్ముకున్న తర్వాత ఒక తెల్లటి దొర ఆయనతో పాటు సువార్తికుడిగా అమెరికా దేశం నుంచి వచ్చాడు. ఇద్దరు కలిసి సువార్త ప్రకటించాలి. ఆ రోజుల్లో సువార్త ప్రకటించడం చాలా కష్టం. క్రైస్తవుడు ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి అమ్మ దాహం వేస్తుంది కానీ నీళ్ళు ఇమ్మంటే ఇప్పుడులాగా చెంబులతో ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి ఆపెట్టి ఈ పెట్టి మించులు ఇచ్చి పంపించే రోజులు కాదయ్యి. చెంబుతో అంత ఎత్తున పట్టుకునేవారు, చెంబు 7 దోశలు పట్టేవాడు, అంత ఎత్తులో పడితే దోశలతో నీళ్ళు తాగేవాడు. అంటరాని వాళ్ళుగా చూసిన దినాల్లో దేవుని సువార్త చెప్తే ఎవరు ఆలకిస్తారు? ఎవరు ఆలకించరు? రోజు వెళుతున్నారు కానీ ఎవరు ఆలకించట్లేదు, ఎవరు వింటలేరు మాటలు, దేవుని మాటలు వింటలేరు. అటువంటి సమయంలో వాళ్ళు ఏం చేశారంటే, ఆయన ఒక రోజున అనుకున్న ప్రార్థన చేసుకున్నారు, బాగా ఒక ఆలోచన వచ్చింది. 4 రోడ్లు కూడలు చూసుకున్నారు, జనసంచారమున 4 రోడ్లు కూడలు చూసుకున్నారు. ఈయనమ తెల్లగా ఉంటాడు, ఈయనమ నల్లగా ఉంటాడు. ఏమండి, మొత్తం ఆయన బట్టలు ఇప్పేశాడు, ఈయన బట్టలు ఇప్పేశాడు. ఇద్దరికే 2 నిక్కర్లు ఉన్నాయి. ఆయన నిక్కర పెట్టుకుని మన ఇద్దరు దెబ్బలాడుకుందామన్నాడు. అంతే దెబ్బలాడుకుని నిన్నేం చేస్తావు నువ్వు నాకు ఇలా చేసావు, నువ్వు నాకు అలా చేసావు అని చెప్పి ఇద్దరు కలబడి దెబ్బలాడు కింద పడిపోతున్నారు, మీద పడిపోతున్నారు, దొల్లేస్తున్నారు. అందరూ కూడా దొల్లేస్తాడు. ఈలోగా ఏంటో ఇంత జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా వచ్చి కూడుకునేవారు, అక్కడ చూసేవారు. ఏంటో ఎందుకు దెబ్బలాడుకుంటారంటే, వీడు నాకు అన్యాయం చేశాడంటే, లేదు నాకు అన్యాయం చేశాడని చెప్పేసి ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటున్నారు. అలా దెబ్బలాడుకుని ఇంచుమించు వాళ్ళ చుట్టూరు కూడా మనుషులు చేరేంత వరకు కూడా దెబ్బలాడుకుని వెంటనే వాళ్ళ మధ్యలోంచి లేచిపోయి, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. ఇలా పాటలు పాడుతూ ఉండేవారు. వాళ్ళు ఈ పాటను తినేసిన తర్వాత ఒరే వీళ్ళ క్రైస్తవులరా అని అనుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు అనుకుని అమ్మయ్య దేవుని సువార్త ప్రకటించా. దేవుని బిడ్డలారా, ఎంత ప్రయాసపడ్డారండి వాళ్ళు, ఎంత ప్రయాసపడ్డారు. రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారు రష్యా దేశమునకు సువార్త అందించాలంటే ఏడుపు వస్తుందని జీవితాన్ని చదువుకుంటే. బైబిల్ పంచకూడదు, బైబిల్ అన్ని తీసి కాల్చి పాడేస్తారు. ఆ దేశానికి వెళ్ళారు సువార్త ప్రకటించడానికి, జైల్లో పెట్టేశారు. సబీనా ఉరుంబ్రాండ్ గారు జైల్లో పెట్టేశారు, రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారు కూడా జైలు పెట్టేశారు. ఇద్దరికి చాలా ఎడమైపోయింది. దేవుని బిడ్డలారా, అన్నం పెట్టరు, రోజుకి 1 గ్లాసు నీళ్ళు ఇస్తారు. అటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం చదువుకోవడానికి ఏమీ లేదు. చీకటి గది. వాళ్ళ బైబిల్ని టాయిలెట్కి టిష్యూ పేపర్ల కింద ఉపయోగించేవారు. రష్యా దేశం బైబిల్ని టాయిలెట్కి టిష్యూ పేపర్లో ఉపయోగించేవారు. ఒకసారి రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారు ఆ దేశం జైల్లో ఉన్నప్పుడు టాయిలెట్లు కడగమని పంపించున్నప్పుడు, ఆ టాయిలెట్లు కడుగుతూ ఉన్నప్పుడు బైబిల్ని టిష్యూ పేపర్గా ఉపయోగించినటువంటి అశుద్ధంతో ఉన్నటువంటి పేపర్ చూసినప్పుడు అది బైబిల్లో ఉన్న పేపర్ అర్థమైపోయింది. ఆయన వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఆ పేపర్ను నీట్గా శుభ్రంగా తుడుచుకొని, నీళ్ళుండవు అక్కడ, తుడుచుకొని శుభ్రంగా తుడిచి క్లీన్ చేసుకుని జేబులో పెట్టుకోనకు లేదు, ఎక్కడ దాచుకోవడానికి ఏమీ కూడా లేదు. ఏం చేయాలి? బైబిల్ చదువుకోవాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యం ఆ టిష్యూ పేపర్లో ఉన్న వాక్యం చదువుకోవాలి. ఎలాగా? లోపలికి తీసుకుని వెళ్ళనివ్వరు. వెళ్ళేటప్పుడు చెకింగ్, వచ్చేటప్పుడు కూడా చెకింగ్. ఎలా దాచుకోవాలి ప్రభువా అన్నప్పుడు ఆ బైబిల్ ఉన్న అశుద్ధానంతా శుభ్రంగా క్లీన్ చేసి మొత్తం మీద చేతితో క్లీన్ చేసుకుని మడత పెట్టుకుని బుక్కులో పెట్టుకున్నాడు.
అలాగ కొన్ని సంవత్సరాల పాటు రిచర్డ్ ఊరంబ్రాన్ గారు దేవుని వాక్యమును చెప్పాడు. ఆయన తన తోటి సహ ఖైదీలకి చెప్పాడు. ఆయన ఎంత కష్టం చూడండి, ఎంత కష్టం. బైబిల్ టిష్యూ పేపర్గా ఉపయోగించుకున్నటువంటి దేశంలో రిచర్డ్ ఊరంబ్రాన్ గారు ఆయన దేవుని సువార్తను అనేక మందికి జైలును ప్రకటించాడు. ఈనాడు ఆ దేశము మెయిన్ సిటీలో స్తంభాల మీద దేవుని వాక్యం వినబడుతూ ఉంటున్నది. హల్లెలూయా! ఎంత శ్రమ పడ్డాడో. రిచర్డ్ ఊరంబ్రాన్కి జీతం ఉంటుందా ఉండదా? దేవుని బిడ్డలారా, ప్రభునందు బైబిల్లోని కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చాడు కదా, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు చేశాడు. వెళ్ళు, యాజకుని కనపరచు, కానీ ఇది ఎక్కడ కూడా చెప్పవద్దన్నాడు. ఎక్కడో చెప్పొద్దన్నాడు. కానీ నాకు మంచి జరిగింది చెప్పొద్దంటే చెప్తానని చెప్పేసి ఆ ఊరంతా కూడా దేవుని గురించి చెప్పాడు. ఒక్కొక్కసారి అనుకుంటాను, నాకంటే ఆ కుష్ఠరోగే బెటర్ కదా, నాకంటే ఎక్కువ బహుమానము, ఎక్కువ జీతం తీసుకుంటూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఏం తీసుకోబోతుంటున్నాం దేవుని దగ్గరకు? ఎంతకాలము ముద్దు నిద్ర, ఎంతకాలం అజ్ఞానము, ఎంతకాలము అభివృద్ధి లేకుండా, మనస్తృప్తి లేకుండా బతుకుతూ ఉంటారు. మనస్సు నెమ్మది లేకుండా బతుకుతూ ఉంటారు. ఆత్మతృప్తి లేకుండా బ్రతుకుతూ ఉంటారు. దేవుని కలిగి ఉన్నాము కానీ తృప్తి లేదు మనకి. చెప్పుకుంటున్నాము కానీ తృప్తి లేదు మనకి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము లేవాలి. ఉన్న స్థలములో నుంచి మనం లేవాలి. లేచిరండి విశ్వాసులారా, యోర్దాను నదిని దాటను, విడచిపెట్టుడి విశ్రాంతి సుఖ విలాసమాయలన్. లేచిరండి విశ్వాసులారా, యోర్దాను నదిని దాటను, విడచిపెట్టుడి విశ్రాయం సుఖ విలాసమాయలన్. యోర్దాను నది దాటండి, మరణమును దాటండి. క్రైస్తవ సంఘమా, మరణమునికి అడ్డుగా ఉన్నది, భయంకరమైన కోటగా ఉన్నది. దాన్ని దాటాలి. లోకము మరణములో ఉన్నది. లోకములోంచి ప్రత్యేకించబడి నీవు ఈ మరణాన్ని దాటాలంటే లేవాలి. నీవు ఎక్కడ కూర్చుంటే అక్కడ జరగదు పనిది. నువ్వు లేవాలి. అక్కడ ఆ కుష్ఠరోగులు లేచారు. చచ్చిపోదాం, బ్రతికితే బ్రతుకుదాం అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు విజయం పొందారా లేకపోతే వాళ్ళు చనిపోయారా? వాళ్ళు విజయం పొందారు. ఆ శుభవార్తను ఆ దేశానికి అంతే చాటించాడు. అందరికి అన్నం పెట్టారు. ఎవరు? కుష్ఠరోగులు. నీవు కూడా ఈ ప్రపంచానికి అన్నం పెట్టాలి. హల్లెలూయా! ఈ ప్రపంచానికి భోజనం నువ్వే పెట్టాలి. దేవుని గురించి నువ్వు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? నువ్వు మాట్లాడాలి. దేవుని గురించి నువ్వు మాట్లాడాలి. ఆటంకాలు అడ్డంకులు వదిలిపెట్టి అవతల పడేయండి. దేవుని గురించి నువ్వు మాట్లాడాలి. యేసు త్వరగా వస్తున్నాడు, మరణించిన వాడు నిత్యాగ్ని గుండంలో అంటూ ఉంటాడు. అయ్యో నా ప్రభు వస్తున్నాడు, యేసు ప్రభు నమ్మండి, మరణాన్ని తప్పించుకోండి. వాళ్ళు తిట్టినప్పుడు చెప్పాలి, వాళ్ళు నిన్ను చెదరించుకొని చెప్పాలి, వాళ్ళు నిన్ను అసహించుకొని చెప్పాలి. యేసు ప్రభు నీ కొరకు నిందపడలేదా? యేసు ప్రభు నీ కొరకు తిట్టించుకోలేదా? యేసు ప్రభు నీ కొరకు సిలువ వేయించుకోలేదా? యేసు ప్రభు నీ కొరకు ముఖం మీద ఉమ్మేయించుకోలేదా? ఆయన పడిన శ్రమల కంటే నీవి. కాబట్టి లేచిరండి. యోర్దాను అంటే మరణమును దాటండి. మరణము ఆవలికి వెళ్ళిపోదాం. మరణం ఆవలికి మనం వెళ్ళిపోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వెళ్ళాలంటే నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు జీతం పుచ్చుకోవాలి అక్కడ. హల్లెలూయా! ఏం పుచ్చుకోవాలి? జీతం పుచ్చుకోవాలి. నా వరుసలో ఎవరు ఉండరు,
నా వరుసలో నేను ఉంటాను. నా వెనకాల నా బంధువులు ఉండరు, నా స్నేహితులు ఉండరు, మా అమ్మ నాన్న కూడా ఉండరు. నేను ఎక్కడో ఉంటాను, మా అమ్మ నాన్న ఎక్కడో ఉంటారు. నువ్వెక్కడో ఉంటావు, నీ చుట్టూ ఎవరు ఉండరు. ఆ వరుసలు ఎవరుంటారో నీకు తెలియదు. అక్కడ నువ్వు ఒక్కడవే దేవునికి లెక్క అప్పచెప్పాలి. ప్రభువా, 80 సంవత్సరాల వయసు ఇచ్చావు, 70 సంవత్సరాల వయసు ఇచ్చావు, 60 సంవత్సరాల వయసు ఇచ్చావు. ఈ 60 సంవత్సరాల్లో నేను వృధాగా ప్రయాసపడిపోయాను. నేను వృధా అయిపోయింది. అరే, నీకు జీవితం లేదు, అవతల పోరా అంటాడంతే. బతికా కూడా బతికిపో అంటాడంతే. ఏమీ లేని వాడు భిక్షగాడిగానే పరలోకంలో ఉండిపోతావు అంతే. అలా చావు అనేది లేదు నీకు. అగ్నిగుండం అనేది లేదు. బ్రతుకుతావంటే అలాగా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని కొరకు నువ్వేమి చేస్తూ ఉంటున్నావు ఆలోచన చేయండి. మనం ఆలోచన చేద్దాం. బ్రతికొండగానే ఆలోచన చేయాలి. చచ్చిపోయిన తర్వాత నువ్వు చేసేది ఏమీ లేదు. యేసు ప్రభువారు పగలున్నది కదా పని చేద్దామంటూ ఉంటాడు. పగలుంది కదా ఏం చేద్దాం, పని చేద్దాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి బ్రతికొండగానే దేవుని కొరకు ఏదైనా చేయాలి. రోజుకి కనీసం నీకు ఎంతమందితో నువ్వు మాట్లాడుతావు? రోజు కనీసం చెప్పండి, రోజు కనీసం ఎంతమందితో మాట్లాడతారు? 5, 2 మాట్లాడమా? ఏమో రత్నమ్మా, రోజుకి ఎంతమందితో మాట్లాడతావు? 2 కొన్ని 10లతో మాట్లాడతావు నువ్వు. కనీసం ఒక్కరికైనా మనం సువార్త చెప్తామా? వాళ్ళ బాధ చెప్తారు, వాళ్ళ కష్టం చెప్తారు, వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ, వాళ్ళ శ్రమ, వాళ్ళ నిందలు, వాళ్ళ యొక్క మరి దౌర్భాగ్య స్థితిని గురించి మాట్లాడతారు. మాట్లాడిన ఏమైనా ఏం చేయాలి? ఒక్కసారి యేసు ప్రభువు దగ్గర ప్రార్థన చేయండి. మీ జీవితంలో నెమ్మది దొరుకుద్ది. చిన్న మాట చెప్పామనుకోండి, టక్కుమని నీ రీడింగ్ తిరుగుతూ ఉంటుంది పరలోకములో. ఏమండి, మన ఫ్యాన్ వేసాం, ఫ్యాన్ అయితే ఏం తిరుగుద్ది? కింద రీడింగ్ తిరుగుతుంది. తిరగదా? తిరుగుతుంది. నెలాఖరికి వచ్చేసరికి బిల్లు వస్తుంది. బిల్లు వచ్చింది, బిల్ టైము, బిల్ డేట్లో బిల్లు ఏం చేయాలి? కట్టాలి. కట్టకపోతే ఏమండి ఫైన్తో పాటు అసలు కూడా కట్టాలి. దేవుని బిడ్డలారా, మరి దేవుని కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు మరి అక్కడ బిల్ రీడింగ్ తిరగదా? ఖచ్చితంగా తిరుగుద్ది. నా పేరటి గిన్నెలు చన్నీళ్ళు ఇచ్చినా దాని ఫలమును పోగొట్టుకోరు. ఎంతమందిని ఆదరించావు, ఎంతమందికి సువార్త చెప్పావు, ఎన్ని చోట్ల నువ్వు దేవుని గురించి పాటలు పాడావు, దేవుని నీకు ఇచ్చిన తలాంతులు ఎంతమంది దగ్గర ఉపయోగించావు, సాక్ష్యం చెప్పావు, ఎంతమందికి సాక్ష్యం చెప్పావు, ఎంతమందిని ప్రభువుని నడిపించావు, ఎంతమంది బాధల్లో ఉన్నవారిని పరామర్శించావు, ఎంతమందికి ఆకలేసినప్పుడు నువ్వు అన్నం పెట్టావు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? సంవత్సరానికి ఒకసారి 10 మందికి దుప్పట్లు ఇస్తే, 10 మందికి చీరలు ఇస్తే, అబ్బో నేను ఎంతో చేసేసాను అనుకుంటూ ఉంటున్నావు. ఏమీ చేయలే. దేవుని ప్రజలారా, లోకములో చెడిపోయి ఉన్నది. ఈ చెడిపోయిన లోకములోనికి నీవు వెళ్ళాలి. వెళ్ళి దేవుని సువార్తని చేయాలి, ప్రకటించాలి. ఆ కుష్ఠరోగులు చేసిన పని అదే. లే, నీ జీవితంలో అభివృద్ధి లేదు. లే, యాకోబు ఉన్నాడు. యాకోబు లాబాను దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. పెళ్ళి అయిపోయింది, 2 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నప్పుడు, భార్యలు ఉన్నప్పుడు యాకోబు అంటూ ఉంటున్నాడు, ఎంతకాలం నీ కొలువు చేయాలి? నేను లాబాను, ఎంతకాలం నీ కొలువు చెయ్యాలి? నేను కొలువు చేయడం ద్వారా దేవుడిని ఆస్తి రెట్టింపు చేశాడు. మరి నా కొరకు, నా పిల్లల కొరకు అక్కర్లేదా? సంపాదించుకోవాలి. కాబట్టి లేచి వెళ్ళిపోయాడు అంతే అండి. లేచి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు బేతేలుకి వెళ్ళమని చెప్పాడు. హల్లెలూయా. బేతేలుకి వెళ్ళిన తర్వాత యాకోబు గర్భంలోంచి రాజులు రావడం ప్రారంభించారు. హల్లెలూయా. యాకోబు గర్భంలోంచి రాజులు పుట్టుకుండా వచ్చారు. యోసేపు రాజు అయిపోయాడండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కొన్నిసార్లు ఒక చోట కూర్చున్నప్పుడు ఆ పనిని మానుకొని దేవుని దగ్గరికి వచ్చి వేరే పనిలోనికి రండి. అభివృద్ధి చూస్తూ ఉంటావు, క్షేమాన్ని చూస్తూ ఉంటావు. దావీదు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు, సౌలు తరుణుతున్నప్పుడు అనేక సార్లు అనుకోండి, ఇక్కడ ఉండటం మంచిది కాదు కానీ వేరే స్థలములోకి వెళ్ళాడు. వేరే స్థలములోకి వెళ్ళిన తర్వాత అక్కడ అభివృద్ధి పొందుకుంటూ వచ్చాడు.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అభివృద్ధి పొందాలి. మనం ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి, విస్తరించాలి దేవుని సేవలు, దేవుని పనిపాట్లో. నీవు భూమిని విడిచిపెట్టక మునుపు కనీసం 2 ఆత్మలైనా 5 ఆత్మలైనా ప్రభు దగ్గర నడిపించగలిగినటువంటి ఆ భాగ్యాన్ని సంపాదించుకోండి. హల్లెలూయా. ఆ భాగ్యాన్ని కనీసం వెళ్ళక మునుపు 2 ఆత్మలైనా, ఒకటిచ్చాడు, నేను రక్షించాడు, రక్షించు, నీవు ఇంకొకరిని రక్షించు, రక్షణ నడిపించు, వాళ్ళ కొరకు ప్రయాసపడు. దేవుడు నేను బడా మంచి నమ్మకమైన దాసుడు అంటూ ఉంటాడు. లేకపోతే ఒకటి ఇచ్చా కదా ప్రభు, లెక్క అడుగుతావు, నేను జాగ్రత్తగా ఉన్నాను, నా పనుల గురించి జాగ్రత్తగా ఉన్నాను, నువ్వు ఇచ్చిన డబ్బుల గురించి జాగ్రత్తగా ఉన్నాను, నువ్వు ఇచ్చిన ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉన్నాను, కాబట్టి నేను వచ్చాను ప్రభు అంటే చెడ్డ దాసుడా. ఏమంటాడు? చెడ్డ దాసుడా అని దేవుని కోపానికి గురవుతూ ఉంటాడు. బతికిపో అంటాడు. అంతే. అక్కడ ఎలా ఉంటుంది? అందరిలో మీ అందరు నిలబెట్టి, మీ అందరు ఎదుగుండా పెట్టి నన్నే ఆ మాట అన్నాడు అనుకోండి, పనికి మళ్ళీ చెడ్డ దాసుడా, ఒక్క ఆత్మను రక్షించలేదు నువ్వు పా అన్నాడు అనుకోండి, నా తలకాయ ఎలా ఉంటుంది? నిత్యత్వం అంతా యుగాలు కూడా తల దించుకొని, మీరు నన్ను చూస్తూ ఉంటారు, మీ ముఖం చూడలేక నేను తల దించుకుంటూ ఉంటాను. తల దించుకోవాలి, అవమానం. అలా ఉండొద్దు. దేవుని బిడ్డ, ఈ జీవితంలో కొంతకాలం ఉన్నది, ఈ కొద్ది కాలములోని కొన్ని ఆత్మల ప్రభు దగ్గరికి నడిపించుదాం. తలాంతుల గురించి దేవుడు చెబుతూ ఉంటున్నాడు. అలాగనే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మీనాల గురించి చెబుతూ ఉంటున్నాడు. వర్తకుని గురించి చెబుతూ ఉంటున్నాడు. ఉపమానాలతో చెబుతూ ఉంటున్నాడు. అనేకమంది చెబుతూ, ఎవరికి? మనకి అన్యులకు కాదు, మనకి చెప్తున్నాడు. మీరు వ్యాపారం చేయండి రా బాబు, పరలోక భాగ్యంతో వస్తూ ఉంటున్నాను, అవన్నీ కూడా మీకోసం అంటూ. పరలోకం ఎవరి కొరకు? ఆయన కోసమా? ఆయన కోసం కాదు. మహిమలోకాలన్నీ ఎవరి కొరకు? ఆయన కోసమా? కాదు, మన కోసమే. అవన్నీ కూడా మనకేం చేస్తాడు? మూట కట్టి మన ఊళ్ళో పడేస్తూ ఉంటాడు. దేవుని బట్టి తీసుకుంటారా, తీసుకోరా? అక్కడికి వెళ్ళిన తర్వాత విచారించే వాళ్ళు చాలామంది ఉంటారండోయ్. అరే, నాకు 100 ఎకరాల పొలం ఏముంది, ఏమండి? ఆ కుష్ఠరోగి కానీ 1000 ఎకరాల పొలం ఉంది అడిగి, నాకెంత ఉంది అని బాధపడే రోజులు కూడా అక్కడ ఉంటాయి. ఆ తరాలు యుగాలు ప్రభునందు ఆ కొలతో కొలుస్తూ ఉంటాడు అక్కడ. కానీ యేసు ప్రభు చేసేసరికి మనం ఎలా ఉండాలంటే అదృష్టవంతులంగా, నీటికి వారసులంగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? లేవాలి. నువ్వున్న స్థలములోంచి లెమ్ము తేజరిల్లుము, దేవుడిని యెహోవా నీ మీద ప్రకాశించుచున్నాడు. బలము తెచ్చుకో. సత్యము నీ దగ్గర ఉంది, లోకం దగ్గర ఏమీ లేదు. సత్యము నీ దగ్గర ఉన్నది. సత్యము కొరకు బ్రతుకో. లోకమునకు నీతి లేదు, నీతి మంతుడు యేసుక్రీస్తు నీకున్నాడు. ఆ నీతిని బట్టి బ్రతుకు, నీతిని ప్రకటించు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఎవరికి లేని గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథం నీకున్నది. బైబిల్ చేతబట్టుకోండి. ఎవరికి ఇవ్వనటువంటి పర్మిషన్ దేవునికి ఇచ్చాడు. దేవుని గురించి ప్రకటించే సాక్ష్యం నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరికి ఇవ్వలేదు ఆయన, నీకు ఇచ్చాడైనా. దూతలు కూడా ఇవ్వలేదు, నీకు ఇచ్చాడైనా. ఆయన గురించి ప్రకటించండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళను ఎన్ని తలాంతులు ఇచ్చాడండి. 1 2 ప్రార్థించే తలాంతు నీ దగ్గర ఉన్నది, పాటలు పాడే తలాంతు నీ దగ్గర ఉన్నది, సాక్ష్యం చెప్పే తలాంతు నీ దగ్గర ఉన్నది, దేవుని గురించి మాట్లాడే స్వరము నీ దగ్గర ఉన్నది, పంచిపెట్టే భాగ్యము నీ దగ్గర ఉన్నది, ఆదరించే 10 మంది దగ్గరికి వెళ్ళి, రోగుల దగ్గరికి వెళ్ళి ఆదరించే భాగ్యము నీ దగ్గర ఉన్నది. ఇన్ని తలాంతులకి ఇచ్చాడు కదా. మరి ఏ తలాంతుని ఉపయోగించకుండా మంచం కింద కొంచెం కింద దాచిపెడతావా నువ్వు? నేను అడుగుతున్నా, ఎవరని ఇంటికి వెళ్ళి పరామర్శించావా? పోయిన వారంలో, నెల గురించి అడగట్లేదు, పోయిన వారంలో అడుగుతున్నాను. పోనీ ఫిబ్రవరి మాసంలో ఎవరి దగ్గరికి వెళ్ళిన బాధలో ఉన్న వారి దగ్గరికి పరామర్శించావా? తమ్ముడు ఎలాగున్నావు? దేవుడు ఉన్నాడు, భయపడుకు, దేవునికి సహాయం చేస్తాడని ఎంతమందికి చెప్పావు నువ్వు? మనందరి మీటర్లు స్టక్ అయిపోయి అక్కడ
మనందరి మీటర్లు స్టక్ అయిపోయి అక్కడ బాగు చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి రిపేర్ చేసుకోవాలి. రిపేర్ చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను జీవం నడిపిస్తూ ఉంటాడు. ఆ జీవం అనేకులకు దేవుని వెలుగుగా ఉండబోతూ ఉంటున్నాడు. కనుక కుష్ఠరోగులు ఎలాగైతే లేచారో మన స్ఫూర్తి చూసుకొని ఏం చేయాలి? మనం లేవాలి. నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారిపోతుంది, నీ స్థితిగతులన్నీ మారిపోతూ ఉంటాయి. ఆ రోజులు కాదు, ఈ రోజుల్లో నీ జీవితం మారిపోతూ ఉంటుంది. అడిగిన వారు పండేవాళ్ళు పండుకుంటూ ఉంటున్నారు, ఇస్తూ ఉంటున్నాడు, ధారాళంగా ఇస్తూ ఉంటున్నాడు. మనం పంచిపెట్టడమే మనకు ఉన్నటువంటి బాధ్యత.